Hey all, welcome back to my channel Vijay sir. నేను మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియో చెప్పనా మనకి అన్నవరం కింద దిగుతున్నప్పుడు కనిపించేదే పంపర్ రివర్ కదా. పంపర్ రివర్ అంతా ఎలా ఉంటుంది ఏంటో కూడా మీకు ఈ రోజు ఎక్స్ప్లోర్ చేసి చూపించేస్తాను. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయిపోయి ఈ వీడియోకి అయితే లైక్ అయితే వేసుకోండి. పంపర్ రివర్ అంతా మీకు టాప్ వ్యూ ఎలా ఉంటుంది ఏంటో చూపిస్తున్నాను చూడండి. చూసాను కదా అక్కడ చివరి గేట్స్ ఉన్న గేట్ అవతల కూడా మనకి ఇంకా వాటర్ దగ్గర 12,500 ఎకరాల ఎంతో సాగుకి యూజ్ అవుతుంది అంట. ఈ వాటర్ అంతా కూడా దాదాపు 14 గ్రామాలకైతే యూజ్ అవుతుంది అంటండి. ఇది ఈ వాటర్ అంతా పంపర్ రివర్ వాటర్ అయితే చాలా ఎక్కువ ఉంది. చూసినా కదా ఇదంతా ఈ వర్షాలు పడినా పడకపోయినా సరే వాటర్ ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఫుల్ స్టాక్ ఉంటుంది మనకైతే. డ్యామ్ గేట్స్ అయ్యి ఎంత దగ్గర ఉన్నాయి మీకు చూపిస్తుంది జూమ్ చేసి. ఇదిగోండి అక్కడ దగ్గర 3-4 గేట్లు అయితే ఉన్నాయి అక్కడ. అక్కడే నెక్స్ట్ చూడండి వాటర్ అవి కూడా ఫ్లో అవుతుంది. ఇక్కడ చూసాను కదా వాటర్ ఎలా ఫ్లో అవుతుందో. 14 గ్రామాలు కూడా వెళ్ళిపోతుందంట వాటర్ కూడా ఈ పంపర్ రివర్ వాటర్ అంతా. నిజంగా ఎప్పుడు ఇలాగే నిండుగా ఉండాలి వాటర్ అని కోరుకుందాం. మెయిన్ మనకు వాటరే కదా. కొండ మంచి వ్యూ అంతా ఎలా కనిపిస్తుంది ఏంటో కూడా చూస్తాం. మరి దగ్గరికి వెళ్ళి చూడకపోతే ఎలా చెప్పండి. సరే అని చెప్పి ఇలా కొండ దిగుతున్నప్పుడు పక్కన లెఫ్ట్లో చూస్తున్నారు కదా ఆ వేలోంచి అయితే వెళ్ళిపోతాం. మనం చూస్తున్నారు కదా ఆ వేలోంచి వెళ్ళిపోతే మనకి రైట్ సైడ్ అంతా ఈ హోటల్స్ అండి. మనకి ఈ రెస్టారెంట్లో హోటల్స్ అయితే మనకి దర్శనం అయితే ఇచ్చేస్తాయి. కావాలనుకుని కొండ దిగేసి అక్కడ టిఫిన్ చేసుకుని హ్యాపీగా అయితే పంపర్ రివర్ అంతా కవర్ చేసుకోవడానికి అయితే వెళ్ళిపోవచ్చండి. ఇక్కడ కూడా మరీ ఓవర్గా అయితే రేట్లు ఉండవు, పర్లేదు, మీడియంగా అయితే ఉంటాయి. చూసినా కదా అక్కడే వెహికల్ పార్క్ చేసుకుని అయితే ఇలాగైతే వెళ్ళిపోతాం. మనం అయితే ఇలా లోపలికి ఎంటర్ అయిపోయాక అయితే ఇక్కడ అయితే పవర్ హౌస్ అయితే ఉంటుంది. ఇక్కడే మనకి 2 వీలర్లు చూస్తున్నాం కదా, 2 వీలర్ అయితే ఇక్కడ పార్క్ చేసుకొని ఈ చిన్న గేట్ అంటే పెద్దగా మనం వెళ్ళిపోవడం. బాబా ఏ వనం ఉందా చూసాను కదా ఎంత బాగుందో. మనకి ఏంటంటే ఇక్కడే టాయిలెట్ ఫెసిలిటీ కూడా ఉంది. మనకి ఇక్కడ స్టెప్స్ మీద నుంచి వచ్చి ఇక్కడ కూడా కాలు తడుపుకొని స్నానాలు అయితే ఈ స్టార్టింగ్లోనే చేస్తారు కొద్దిమంది అయితే. ఒకసారి అయితే నేను చూసాను కానీ ఇప్పుడైతే ఎవరు చేయట్లేదు అనుకోండి. అక్కడ చిన్న పార్క్లా కూడా ఉంది చూసాను కదా. ఇక్కడ ఆ పార్క్ పక్కనే మొత్తం ఈ వ్యూ దాదాపు 14 గ్రామాలకైతే ఈ వాటర్ సప్లై అయితే అవుతుందంట. చూసాను కదా ఎంత వాటర్ ఉందో. ఎప్పుడు ఫుల్ వర్షాలు పడి ఎటువంటి కొదువు లేకుండా చేయాలి. ఈ తుని అన్నవరం నెక్స్ట్ శంకరావరం ఏదో ఉంటుందంట ఊరు. ఆ ఊరికి కూడా ఇక్కడి నుంచి వాటర్ అయితే సప్లై అవుతుంది. మనకి చెప్పాను చూడండి స్టార్టింగ్లో హోటల్సే వస్తాయి అని చెప్పండి. అదిగండి ఈ రివర్ వ్యూ పాయింట్లో ఈ హోటల్స్ మంచి బిజినెస్సే, మంచిగా ప్లాన్ చేశారు. చాలా అంటే చాలా బాగుందండి. ఎవరైనా అన్నవరం వచ్చినట్టయితే దిగగానే మనకి ఇంకా ఎండింగ్ వచ్చేస్తున్నాను కానీ లెఫ్ట్లోనే ఉంటుందండి పాయింట్ అయితే. మనకి చూపిస్తాను చూడండి మీకు ఆ గేట్స్. అదిగోండి అక్కడ ఉన్నాయి గేట్లు అవి. ఆ గేట్ల అవతల కూడా మీకు టాప్ వ్యూ చూపిస్తాను చూడండి. అసలు గేట్ల అవతల కూడా వాటర్ ఉందా లేదా అని అయితే మీరు అనుకోవచ్చు. గేట్ల అవతల కూడా చాలా వాటర్ ఉంది. ఇప్పుడైతే ఎలాగైతే ఉందో ఇక్కడ నుంచి మనకు కనిపిస్తూ ఆ గేట్ల అవతల కూడా అలాగే ఉంది. ఈ కొండల మధ్య ఇంకా అలాగా బంధించి ఉన్నట్టుగా అయితే ఉంది వాటర్ అంతా. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా వచ్చినట్టయితే అస్సలు మిస్ అవ్వదు. నాకు ఈ పాయింట్ అంతా గమనించాకైతే ఒకటైతే స్ట్రైక్ చూసాను కదా కొండల మధ్య నుంచి మనకి పాపికొండలు చూడండి 2 కొండల మధ్య నుంచి తీసుకెళ్తారు. అది చాలా మందికి ఫేవరెట్ స్పాట్. సేమ్ అలాగే అనుకున్నాను కానీ ఆ స్పాట్ అయితే కాదులేండి. ఇది మనకి అన్నవరంలో ఉన్న పంపర్ రిజర్వాయర్ ఇదైతే. ఇట్లు కూడా దిగాక దగ్గర నుంచి ఎలాగుందో కూడా మీకు చూపిద్దాం అని చెప్పి అయితే వచ్చాను భయ్య. చూసాను కదా ఇలా అయితే కనిపిస్తుంది మనకి. నేను ఇందాక మీకు అక్కడ నుంచి చెప్పాను చూడండి స్టెప్స్ దిగి ఇక్కడ కూడా స్నానాలు అవి చేస్తారని చెప్పి. కానీ చాలా లోతు అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ స్టార్టింగ్లోనే ఒక స్టెప్ అయితే ఉంటుంది. అక్కడ ఉండే స్నానాలు అవి చేయడం అయితే లాస్ట్ టైం ఎప్పుడో చూశాను. మీరు కూడా ఎప్పుడైతే ట్రై చేయగలిగితే, ఎందుకని చాలా రిస్క్ అది. సో చూశారు కదండి మన అన్నవరంలో ఉన్న ఈ పంపర్ రిజర్వాయర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయ్ సార్ని. బాయ్. ఈ వీడియోని కాదండి చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి అన్నవరంకి సంబంధించినవి. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా మన విజయ్ సార్ని ఛానల్ మీరు ఇప్పటికొచ్చి సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అయిపోయి ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేసుకోండి. ఇక్కడ అంతా కవర్ చేసుకున్నాక మీకు టాప్ వ్యూ నుంచి చెప్పింది చూడండి. ఆ విలేజ్లోకి వాటర్ అంతా ఫ్లో అవుతుంది చూడండి అని చెప్పి. సేమ్ అక్కడే దగ్గర నుంచి కూడా ఎలా ఫ్లో అవుతుంది ఏంటో కూడా చూపిస్తాను. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. అలాగే నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయిపోయి ఈ వీడియోకి అయితే లైక్ అయితే. ఆ పాయింట్ నుంచి కొంచెం ముందుకు వస్తాం అనుకోండి లెఫ్ట్లో అయితే వే కనిపిస్తుంది. ఈ వేలోనే మన డ్యామ్ గేట్స్ ఎలా ఉంటాయి కూడా మనం చూడొచ్చు. అలాగే వాటర్ ఫ్లో కూడా మనకైతే కనిపిస్తుంది. చాలా ఓవర్గా అయితే ఫ్లో అవుతుందండి చూడండి కావాలంటే మీరే. చూడండి గేట్స్ అవి కూడా ఇక్కడైతే బాగా ఓల్డ్ అయితే అయిపోయి ఈ గేట్లు అయితే. చెప్పాను చూడండి 14 గ్రాముల వరకు పోతుంది చిన్న చిన్న పిల్ల కాలువల నుంచి అని. ఆ వాటర్ అంతా ఫ్లో అయ్యి ఎలా పోతుందో చూపిస్తాను రండి.
చూస్తున్నారు కదా ఎంత ఫోర్స్లో వెళ్తుందో ఈ వాటర్. అలాగా ఈ గ్రామాల నుంచి చిన్న చిన్న రూట్లో పోతుంది. అక్కడ చూసారా ఆల్రెడీ స్నానాలు అవి చేసేస్తున్నారు. ఎంత స్పీడ్గా వెళ్తుంది పోయి, ఇది ఫోర్స్ చాలా స్పీడ్ మీద ఉంది ఇది. సరే అని చెప్పి ఫ్లో చూసుకుని డ్యామ్కి వెళ్ళి చూద్దామని అయితే వెళ్ళిపోతున్నాండి. అసలు వెళ్ళిపోతుంది దానిలో కొంచెం ముందుకు వెళ్ళాక అసలు కనీసం బండి వెళ్ళడానికి కూడా వేయలేదు. ఆ డ్యామ్ గేట్ల దగ్గరికి వెళ్ళాలన్నా సరే మనం అయితే కాలినడకలు అయితే వెళ్ళిపోలేండి లోపలికి అయితే. సరే అని చెప్పి ఇంకేం వెళ్తామని చెప్పి అయితే ఇంక ఇక్కడ అయితే డ్రాప్ అయిపోయాను.